హలో అండి, నమస్తే అందరికీ. నేను కింగ్ సతీష్. రోజులాగా ఈ రోజు కూడా ఒక కొత్త న్యూ టాపిక్తో, ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీకెండ్ వస్తే చాలు సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్బులు గడిపే నగరవాసులు క్రమంగా ఇంటి పట్టనే ఉంటున్నారు. కాకపోతే ఈ ఇల్లు కాస్త ప్రత్యేకమైనవి. కాలుష్యం, రణగోళ, ద్వంద్వలకు దూరంగా ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో ఉండడమే ఈ వీకెండ్ హోమ్ స్పెషాలిటీ. రోజు ఆఫీస్ పనులు, ట్రాఫిక్ రద్దీ, ఒత్తిడితో అలసిన ప్రజలు హ్యాపీగా వీకెండ్ హోమ్స్ లో సేద తీరుతున్నారు. కరోనాతో వారాంత గృహాలకు పెరిగిన ఆదరణ కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే వేదికగా మారింది. ఒకప్పుడు సిటీలో ఒక ఇల్లు ఉంటే చాలనుకునేవారు. నేడు నగరంలో ఒక ఇల్లు, నగరం బయట మరో ఇల్లు కోరుకుంటున్నారు. కొందరు సాధ్యమైనంతలో 200 నుంచి 1000 గజాలలోపు భూమిని కొని సాదాసీదాగా ఇంటిని నిర్మించుకుంటే, మరికొందరు 1000 నుంచి 4000 గజాల్లో 2 ఎకరాలు 3 ఎకరాల భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ రెండింటి మధ్య మరో కొత్త పడక చిగురించింది. అదే వారంతపు ఇల్లు. ఇంటి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో స్థలాలను ల్యాండ్ ని కొనుగోలు చేస్తున్నారు. ఫామ్ ల్యాండ్స్ పేరుతో కొన్ని జాగాల్లో డిటిసిపి లేఅవుట్లో, గ్రామ పంచాయతీ లేఅవుట్లో స్థలాలను కొనుగోలు చేసి బంగ్లాలు కడుతున్నారు. శని ఆదివారంలో కుటుంబం అంతా కలిసి కారులో వారంతపు ఇంటికి వెళ్లి షికారు చేస్తున్నారు. ఇంతకీ ఎవరు కొంటున్నారంటే, విదేశాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడుతున్న కుటుంబాలు, వ్యాపారాలు, ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు కొత్త తరహా ఆలోచనతో అభిరుచికి తగ్గట్లుగా వీకెండ్ హోమ్స్ కు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అలాగే రెండో ఇల్లు కొనుగోలు చేయాలని భావించే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే వీకెండ్ హోమ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. దీర్ఘకాలం పాటు గడిపేందుకు ఇష్టపడుతున్నారు. అక్కడ ఉండాలనుకునే వాళ్ళు అభిరుచికి తగ్గట్టుగా వీకెండ్ హోమ్స్ ను మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు యువతను వీకెండ్ గృహాల వైపు ఆకర్షించేందుకు డెవలపర్లు మెరుగైన ఇంటర్నెట్, క్లబ్ హౌస్, ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా అద్దె కూడా. వీకెండ్ హోమ్స్ విలాసవంతమైన కావడం, వీటిని మెయింటైన్ చేయడం సమస్యల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. దీంతో చాలా మంది డెవలపర్లు ఈ వీకెండ్ హోమ్స్ సేవలను సమీకృతం చేస్తున్నారు. అంటే హౌస్ కీపింగ్ వసతులు, నిర్వహణ సేవలు అందిస్తారనమాట. దీంతో వీకెండ్ హోమ్స్ కొనుగోలులో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఒకవేళ వీకెండ్ హోమ్స్ ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకి తీసుకుంటుంది. వాటిని స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు అద్దెకు ఇస్తారు. అలాగే వెడ్డింగ్స్ కోసము, చిన్న చిన్న ఫంక్షన్స్ కోసం వినియోగించేందుకు కూడా ఇస్తారు. అలాగే వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా వస్తుంది. వాటి మెయింటెనెన్స్ బాధ్యత కంపెనీది. కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి సౌకర్య వసతులన్నీ కల్పిస్తారు. సో ఫైనల్లీ ఇక్కడ ఏ ప్రాంతంలో డిమాండ్ ఉంది? నగరం ఓఆర్ఆర్ వరకు విస్తరించింది. శంషాబాద్, అబ్దుల్లాపూర్మేట, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల వైపు, యాదాద్రి, శ్రీశైలం వెళ్లే రోడ్డు పొడవున చోటుప్పల్, వికారాబాద్, శంకరపల్లి, జహీరాబాద్ వైపు, కడతాలు, తలకొండపల్లి, షాద్నగర్, శంకరపల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్ కు డిమాండ్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు. కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే అందమైన వీకెండ్ హోమ్స్ డిజైన్ చేయొచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువు పర్యావరణానికి దగ్గరగా ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కప్పలతో నిర్మాతం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులు ఏమాత్రం విఘ్నత కలిగించకుండా ఉంటుంది. ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకుకూరలు, పండ్ల తోటలు పెంచుతూ వ్యవసాయం చేశామనే తృప్తి కూడా పొందేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి, ఈ పొల్యూషన్లో ఉండకుండా హ్యాపీగా కనీసం వారంలో 2 రోజులైనా ప్రకృతికి దగ్గరగా ఉందాం అని ఆలోచించే చాలా మంది, వాళ్ళు డాక్టర్స్ అయినా, సాఫ్ట్వేర్స్ అయినా, బిజినెస్ మెన్స్ అయినా, వీళ్ళందరూ కూడా వీకెండ్ హోమ్స్ కొనడానికి ఇష్టపడుతున్నారు. సో ఈ రకమైన బిజినెస్ అనేది మార్కెట్లో కూడా చాలా బాగుంది. అది పేరుకే వీకెండ్ హోమ్, కానీ ఒక రకమైన ఇన్వెస్ట్మెంటే. ఎందుకంటే మనం ఈరోజు అక్కడ దూరంగా వెళ్తే 2000 గజం రావచ్చు, 3000 రావచ్చు, 1000 కూడా రావచ్చు కొంచెం చోట్ల. మహా అయితే 5000 పెడుతున్నారు. సో 5000 గజం పెట్టుకున్న ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు హ్యాపీగా వాడుకున్న తర్వాత మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. వాళ్ళ చదువుకో, వాళ్ళ పెళ్లికో, ఇంకా వేరే దానికో ఉపయోగపడుతుంది. సో ఆ రకంగా ఒక రకంగా తెలియకుండానే ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంకో రకంగా ఆరోగ్యంగా ఉంటున్నారు, ఇంకొక రకంగా ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీకు కూడా ఏదైనా వీకెండ్ హోమ్ కొనాలని ప్లానింగ్ ఉంటే చేసుకోండి, హ్యాపీగా చూడండి, మీకు దగ్గరలో ఏది బాగుందో సో కొనుక్కోండి. సో చూసారు కదా, మరి అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం, లేటెస్ట్ ట్రెండింగ్ సినిమా న్యూస్, ట్రావెలింగ్ న్యూస్, ఏది కావాలన్నా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా, నేను కింగ్ సతీష్. బాయ్.